కష్టం అనేటువంటిది ఎవరికీ చెప్పి రాదు, సుఖం అనేటువంటిది ఎవరికీ చెప్పి రాదు. అంచేత కష్టం వస్తుందని మనం ఊహించలేము, సుఖం వస్తుందని చెప్పి మనం ఊహించలేము. అంచేత కష్ట సుఖాలు అనేటువంటిది అవి మన యొక్క జీవన వ్యవస్థలో ఒక అంశము, ఒక లక్షణము. కాబట్టి కష్టాన్ని సుఖాన్ని సమన్వయపరచుకోవడానికే మనకి త్రయీ సాధన అవసరము. అంచేత కష్టకాలంలోనూ త్రయీ సాధన, సుఖవంతమైనటువంటి వలయంలోనూ కూడా త్రయీ సాధన ఆచరించాలి. కష్టం వచ్చింది కాబట్టి మనం త్రయీ సాధన ఆచరిస్తాం. కష్టం తొలగిపోయింది, సుఖం అనేటువంటిది ప్రయాణం వచ్చింది, మనం అక్కడ త్రయీ సాధన మర్చిపోతుంటాం. అంచేత ఆ త్రయీ సాధన అనేటువంటిది కష్టకాలంలోనూ సుఖవంతమైనటువంటి కాలంలోనూ కూడా ఆచరిస్తూ మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి లక్ష్య సిద్ధి మనకు అప్పుడు ఏర్పడుతుంది.